నమస్తే అండి. మీ పేరు? నా పేరు వచ్చేసి ముఖేష్ సార్. నేను జెడ్పిహెచ్ఎస్ చిట్యాలలో ఎస్జీ టీచర్గా పనిచేస్తున్నాను సార్. మీరు డిఎస్సి 2025లోనే జాబ్ కొట్టారండి? అవును సార్. మొదటి ప్రయత్నంలోనే మెగా డిఎస్సి 2025లో నాకు జాబ్ రావడం జరిగింది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు డిఎస్సి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతుంది సార్? గత 5 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం సార్. 5 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రిపేర్ అవుతూ వచ్చాం సార్. గత ప్రభుత్వంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు సార్. ఈ ప్రభుత్వంలో మాకు మెగా డిఎస్సి 2025లో అత్యంత పారదర్శకంగా సార్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి మాకు రిజల్ట్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే వరకు అత్యంత పారదర్శకంగా జరిగింది సార్. ప్రతిపక్షాలు ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ఈ విషయం. ఎందుకంటే ఎంతో పేద బడుగు బలహీన వర్గాల వారు ఈ ఉద్యోగంలో ప్రిపేర్ అవుతారు సార్. అటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఈ ఉద్యోగంలో చేరడం జరిగింది సార్. అటువంటి వాళ్ళను సార్ వాళ్ళ రాజకీయ వాళ్ళ లబ్ధి కోసము ఇట్లా మా పైన దుష్ప్రచారం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. సార్, అంటే ఇక్కడ జియో నెంబర్ 77 కూడా గాలికి వదిలేసి రిజర్వ్ కోటాలో అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చారని ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? సార్, వారు చెప్పేది 100% తప్పు సార్. ఎందుకంటే సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ మీరు కావాలంటే చూసుకోవచ్చు, నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి సార్ ప్రతి ఒక్కటి వెబ్సైట్లో పొందుపరుస్తూనే వస్తుంది సార్. అది ఏ విషయమైనా కావచ్చు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో సార్ వాళ్ళు కావాలంటే వెబ్సైట్ని స్టార్టింగ్ నుంచి కూడా పరిశీలించవచ్చు సార్. జియో నెంబర్ 77 ఖచ్చితంగా గవర్నమెంట్ అమలు చేసి ఆ విధంగానే ఇచ్చారు సార్. ముఖ్యంగా ఎవరైతే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళు జియో నెంబర్ 77 గురించి, హారిజాంటల్ రిజర్వేషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళు మా మీద మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ప్రతిపక్షాలు మా మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. హైకోర్టు కూడా ఆ కేసును కొట్టివేయడం జరిగింది సార్. చట్టం ఎవరికి చుట్టం కాదు సార్. ఇదంతా పారదర్శకంగా న్యాయంగా జరిగింది సార్. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. సార్, ఇక్కడ డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయని కేసును కూడా కొట్టివేసిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఈరోజు రాజీనామా చేయాలని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరిగాయి, అక్రమాలు చేసే పోస్టింగ్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి ఒక టీచర్? సార్, ఒక పంట అన్న తర్వాత కలుపు మొక్కలు ఖచ్చితంగా ఉంటాయి సార్. అటువంటి కలుపు మొక్కలు మనం ఏం చేస్తాం? పంట బాగా పండాలంటే కలుపు మొక్కలు తీసి పక్కన పడేస్తాం సార్. ఇటువంటి దుష్ప్రచారం ఎన్నో జరుగుతుంటాయి సార్. ఇది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప వాళ్ళు మరొకటి ఏది లేదు సార్. ఎంతో కష్టపడి బడుగు బలహీన వర్గాలు, ఎంతో పేదవాళ్ళు సార్, తిండి తిప్పలు లేక రాత్రింపగలు కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నారు సార్. ఇట్లా వాళ్ళు దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. అంటే ఇక్కడ ముఖ్యంగా డిఎస్సి మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా మెరిట్ లిస్ట్ ఇచ్చారా, లేదంటే వెబ్సైట్ నుంచి తొలగించారు అని చెప్పేసి ఏదైతే కామెంట్ చేస్తున్నారో దీని మీద మీ అభిప్రాయం? సార్, ఏం లేదు సార్. మెరిట్ లిస్ట్ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరిగింది సార్. మీకు అంతగా డౌట్ ఉంటే ఇక్కడ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరూ ఏమి లేక చాలా పేదవాళ్ళు సార్, పేద కుటుంబం నుంచి వచ్చింటారు సార్. వాళ్ళు ప్రతిపక్షాలు ఏవైతే అక్రమాలు జరుగుతున్నారో సార్, మరి ఇక్కడ వాళ్ళకి ఏమి డబ్బులు లేదు సార్. అటువంటి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు సార్. ఇది ఎలా సాధ్యమవుతుంది సార్? కేవలం వారి యొక్క ప్రతిభ, టాలెంట్ బట్టే సార్, మరొకటి ఏది లేదు. ఇది అత్యంత పారదర్శకంగా జరిగింది సార్. అంటే ఈరోజు మీ టాలెంట్ మీద వ్యతిరేకంగా, అంటే ఎవరైతే 16,200 మంది ఈరోజు టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని కానీ వాళ్ళ పడ్డ కష్టాన్ని కానీ విమర్శిస్తూ ఈరోజు ఈ రకంగా నిరసనలు చేయడం పట్ల ఏమనిపించింది మీకు? అసలు ఈ నిరసనలు చూస్తూ ఉంటారు సార్, చాలా బాధాకరం సార్. ఎందుకంటే పేదవాళ్ళ మీద వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది సార్ ఇలా చేయడం అనేది సార్. అయినా కూడా సార్ మేము ఎంతో నిజాయితీగా ఈ జాబ్లోకి వచ్చాం సార్. మేము ఏం భయపడం సార్. చట్టం ఉంది, చట్టం ముందు అందరూ సమానములే సార్. చట్టంకి అన్నీ తెలుసు సార్. మేము ఏదైనా కానీ వాళ్ళు ఏమైనా చేసుకోండి సార్. మేమైతే అత్యంత పారదర్శకంగా ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాం. మేము ఎవరికి భయపడే ప్రసక్తే లేదు సార్. ఏపీ జెన్జీ కానీ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు రేపు ఎలక్షన్లో వాళ్ళ తడాకేంటో చూపిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా నిరసనలు చేసే ఈ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిలో నిజంగా ఏపీ జెన్సీ కానీ డిఎస్పీ ఆస్పిరెంట్స్ గారు ఉన్నారనుకుంటారు సార్? అలా ఏం లేదు సార్. ఇదంతా తప్పు, ఇదంతా తప్పుడు ప్రచారం. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ళను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎంత తప్పు సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఓకే. హాయ్ బ్రదర్, మీ పేరు? మధుకృష్ణ సార్. ఓకే, ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు మీరు? డిఎస్సి కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ర్యాంక్ ఎంత? 24 ర్యాంక్ సార్ నాది. ఓకే.
డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి డిఎస్సి ఎంపిక వరకు భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వైకాపా విష ప్రచారం చేస్తుంది కదా. ఏంటి, మీరు ఎంత కష్టపడితే మీకు జాబ్ వచ్చింది? కష్టపడి జాబ్ తెచ్చుకున్నారా, లేదంటే అసలు మీరు అవకతవకలకు పాల్పడి జాబ్ వచ్చిందా మీకు? లేదు సార్, మేము గత 2019 నుంచి 7 సంవత్సరాలు నిరంతరం చదువుకుంటూ ఉండడం వల్లనే మాకు జాబ్ వచ్చింది తప్ప ఇట్లా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేంత అదైతే కాదు. మేము మా సొంత కష్టార్జితంతోనే మేము గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాము. ఓకే, మీరు ఓసీ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో మీకు ఉద్యోగం వచ్చింది కదా. ఓపెన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా రిజర్వ్ కేటగిరీకి దక్కాల్సినవని అవకతవకలు జరగడం వల్లే ఓపెన్ కేటగిరీకి ఎక్కువ దక్కినాయి అన్నట్లుగా విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారండి? వీళ్ళందరూ రాజకీయంగానే చూస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు బాగుపడినారనే విధంగా మాత్రం చూడట్లేదు సార్. ఇది నిరుద్యోగుల కోరికలు తీరినాం అనేది మాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు అనమాట. వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు తప్ప ఇది మిగతా వాళ్ళ నిరుద్యోగుల యొక్క కళ నెరవేరిందని మాత్రం వాళ్ళు చూడట్లేదు. మీరు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి మీరు సంపాదించుకున్నటువంటి ఉద్యోగాన్ని ఇప్పుడు అవకతవకల ద్వారా తెచ్చుకున్నారని ఇప్పుడు విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మీకు అంటే బాధగానే అనిపిస్తుంది సార్. ఇది మేమంటే ఇంకా మేమేం చేయలేము. అందుకోసమే ఈరోజు ఇక్కడ అందరూ కలిసి నూతనంగా ఏర్పడిన ఉపాధ్యాయులు అందరూ కలిసి మేము సంఘీభావం తెలుపుకుంటున్నాం. ఓకే, నిబంధనల ప్రకారంగానే డిఎస్సి నియామకాలు జరిగినాయి అనుకుంటున్నారా, లేకపోతే ఎలా జరిగాయి అనుకుంటున్నారు మీరు? నిబంధనల ప్రకారం జరిగినందుకే కదా సార్ మాకు మేము అనుకున్న కరెక్ట్ లెవెల్లో మాకు మార్కులు వచ్చినాయి. మాకు తగ్గట్టు ర్యాంకు కూడా వచ్చింది. ఓకే, అదే సార్. 2019 నుంచి 2024 మధ్యలో అసలు నియామకాలే లేవు. ఇప్పుడేమో అసలు జరిగినటువంటి నియామకాలను కూడా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ 33 కేసులు పెట్టడం, ఆపేయాలనేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మీకోసం కృషి చేసి ఆయన రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేశారు. ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా సంతోషం సార్. నారా చంద్రబాబు సారు, అందులో లోకేష్ సార్ గారు కూడా ఇద్దరు కలిసి మా వెనక ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. ఓకే, నమస్తే అన్న. సార్ నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు రామశేఖర్ సార్. ఓకే, ర్యాంక్ ఎంత మీకు? సార్ నాది ఎస్సీ కేటగిరీలో కర్నూలులో 60 సార్ నా ర్యాంకు. ఓకే, నిజంగా డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అర్హత లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. మీరు ఎంత కష్టపడితే మీకు ఈ ఉద్యోగం వచ్చింది? సార్ నేను 2018 నుంచి మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు సార్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మీకు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి అప్పుడు అన్నారు. వచ్చిన తర్వాత అదే విధంగా మెగా డిఎస్సి వదిలేరు సార్. మేము దానికోసమే ఎదురు చూసినాం సార్. 1000 కళ్ళతో ఎదురు చూసినాము. మేము 2018 నుంచి గత 5 సంవత్సరాలుగా మా కుటుంబాలని, మా ఫ్యామిలీని అందరిని వదిలేసి స్టడీ హాల్లో చుట్టూ, కోచింగ్లో చుట్టూ తిరుక్కొని లాస్ట్కి మేము ఎంతో కష్టపడి మాకుండే అప్పులు చేసుకొని ఈరోజు కోచింగ్ సెంటర్లో ఉన్నాం సార్. అటువంటిది మాకు నోటిఫికేషన్ వచ్చి మేము అన్నీ రాసినాం సార్. వచ్చిన తర్వాత చాలా సంతోషపడినాం సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా బాధగా ఉంది సార్. ఎందుకంటే మేము ఎంత కష్టపడినామో మాకు తెలుసు సార్ అది. కానీ ఇప్పుడు చేస్తున్న గవర్నమెంట్కి ఆపోజిట్గా చేస్తుంటే అది వాళ్ళ మీద కాదు మా మీద ఉన్నట్టు ఉంది సార్. అది దానికి మేము ఎంతో బాధపడుతున్నాం సార్. ఓకే, ఎస్టీ కేటగిరీలో మీకు ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే రిజర్వ్డ్ కేటగిరీలో ఓపెన్ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటుగా జీవో నెంబర్ 77ని అసలు పాటించలేదు, హారిజాంటల్ విధానాన్ని, వర్టికల్ విధానాన్ని సరిగా అమలు చేయలేదు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు కదా. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? సార్ పక్కగా హారిజాంటల్ రిజర్వేషన్ ఉంది సార్. దాంట్లోన వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ అర్థం కాకపోవడమే వాళ్ళకు ఉండే మైనస్ సార్. పక్కగా హారిజాంటల్ రిజర్వేషన్ అప్లై చేసినారు సార్. అంటే స్పోర్ట్స్ కోటాలో నిజంగా బ్రిడ్జ్ గేమ్ ఆడిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని, బ్రిడ్జ్ గేమ్ని ప్యాకాటగా అభివర్ణిస్తూ ప్యాకాట్ ఆడిన వాళ్ళకి కూడా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చాయి అన్నట్లుగా ఆరోపణలు చేశారు. అసలు డిఎస్సిలో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అసలు అర్హత లేదన్నట్లుగా మీ మీద ఒక నింద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎలా చూడాలండి మీరు? లేదు సార్, మేము స్పోర్ట్స్ కేటగిరీగా సార్. స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మాకు ట్రైనింగ్లో కలిసినారు సార్. వాళ్ళని కూడా అడిగినాం ప్రత్యక్షంగా. హ్యాండ్బాల్ ప్లేయర్లు కానీ, ఖోఖో ప్లేయర్లు కానీ ఎవరైతే నేషనల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా వచ్చినారు సార్. మేము వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని నీ ర్యాంక్ ఎంత, నీవు ఎక్కడ అన్నారు మీరు, స్పోర్ట్స్ ఏ సర్టిఫికేట్ ఉంది, నేషనల్ ఉందా, మీకు ఏ సర్టిఫికేట్ ఉంది, మెరిట్ ఉందా, ఇవన్నీ అన్నీ అడిగినాం సార్ మేము. కాబట్టి అటువంటి ఆరోపణలు చేయడానికి లేదు సార్. వాళ్ళు కూడా జినైన్గా వచ్చినారు సార్. ఓకే, మీరు ఇప్పుడు ఇలా దీక్ష చేయడం ద్వారా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారండి? సార్ అదే సార్, మా బాధను వర్ణించడానికే సార్. ఇది న్యాయబద్ధంగా వచ్చినాం, మేము కష్టపడి వచ్చినాం. దీన్ని ఖండించాలనుకున్నాము. ఈరోజు ఖండించడానికనే మా బాధ్యతకు వచ్చినాం సార్ మేము. ఓకే, రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే సార్.